ట్రిపుల్ ఆర్ మా ఇద్దరి బంధం. ట్రిపుల్ ఆర్ కేవలం ఒక చిత్రం కాదు, ఇక్కడ ఉన్నటువంటి రామ్ చరణ్ అభిమానులందరూ కలిసి ఇక్కడికి వచ్చారు చూడండి, దీనికి నిదర్శనం. అందుకే ట్రిపుల్ ఆర్ బహుశా దేవుడే నిర్ణయించడము. రాజమౌళి, రామ్ చరణ్, రామారావు దగ్గర మొదలైన చిత్రం RRRగానే మిగిలిపోయింది. ట్రిపుల్ ఆర్ కేవలం ఒక చిత్రం కాదు, రీజనల్ సినిమాల బ్యారియర్స్ని తుడిపివేసి తన చిత్రాల ద్వారా భారతదేశం యూనిటీని చాటుదాం అనుకుంటున్నటువంటి ఒక గొప్ప దర్శకుడి కళ. ట్రిపుల్ ఆర్ is just not a film. Triple R is the pride of Indian film. ఇద్దరు నటులు కలిసి చేసే చిత్రాలు మనం మానేస్తే ఈరోజు ఇద్దరు స్టార్లని తీసుకొచ్చి నిలబెట్టిన చిత్రం అది. రాబోయే తరాలకి నిదర్శనంగా కాబోతున్న చిత్రం. ఆ చిత్రంలో నాకు కూడా ఒక భాగం కలిగించినందుకు నిజంగా 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 నేను రాజమౌళికి థ్యాంక్ యూ చెప్పి దూరం చేసుకోను, కానీ ఒక్కసారి మాత్రం థ్యాంక్ యూ చక్కన్న, ఈ చిత్రంలో నాకు ఒక చిన్న పాత్ర ఇచ్చినందుకు. మీరు కట్టబోయే ఒక రామసేతు నిర్మాణంలో ఒక ఉడతలాగా నాకు కూడా అవకాశాన్ని కలిగించారు. థ్యాంక్ యూ చక్కన్న, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఈ చిత్రంలో పనిచేసినటువంటి ఎంతోమంది సాంకేతిక నిపుణులు ఉన్నారు. అందరినీ కాకుండా కొంతమందిని గుర్తు చేసుకుంటాను. సెంధిల్ గారు మా డిఓపి, సాబు సిరిల్ గారు, అలాగే శ్రీనివాస్ మోహన్ గారు, అలాగే మాకు కాస్ట్యూమ్స్ని, అంటే ఒక తల్లి ఎలాగైతే చిన్నపిల్లవాడికి ఏ బట్టలు వేసుకుంటే బాగుంటుందో చెబుతారో అలాంటి తల్లి స్థానంలో కూర్చొని మాకు ఈ చిత్రానికి ఒక రూపాన్ని కల్పించినటువంటి మా రమా రాజమౌళి గారికి, మా అమ్మ తర్వాత నాకు ఇంకో తల్లి ఖచ్చితంగా ఉండి మమ్మల్ని ముందుకి నడిపించి, ఒక తల్లి ఎలాగైతే తప్పు చేస్తే బెత్తం పట్టుకొని మందలిస్తుందో అలా మమ్మల్ని మందలించిన మా వల్లమ్మకి, అద్భుతమైనటువంటి సంగీతంతో భారతదేశాన్ని ట్రిపుల్ ఆర్ వైపు తిరిగి చూసేలా చేసిన మా సర్జీ, మా కీరవాణి గారికి, అలాగే ఈ చిత్రంలో పనిచేసిన ఎంతోమంది సాంకేతిక నిపుణులకి, అసిస్టెంట్ డైరెక్టర్లకి, కొరియోగ్రఫర్స్కి, ఈ సినిమాలో పనిచేసిన ఎంతోమంది తారాగణానికి అందరికీ 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 కూడా నా ధన్యవాదాలు. మాకు ఇన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పాలి అనేది ఆయన కోరిక. ఒక యాక్టర్ ఆ భాషలో డబ్బింగ్ చెప్తే ఆ ఎమోషన్ ఇంకా చాలా బాగా వెళుతుంది అని నమ్మారైనా. అలా మాకు సహకరించినటువంటి, కన్నడ భాష మాట్లాడడానికి సహకరించి నుంచుని మా తారక అభిమానులు అందరికీ, అలాగే అంతేసేపు మమ్మల్ని అందరినీ అల్లరిస్తూ ఈ ఫంక్షన్ని ఇంత గ్రాండ్ సక్సెస్గా చేసినందుకు, ఇంత మెగా సక్సెస్ చేసిన మా మెగా అభిమానులందరికీ పేరు పేరున మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. నిజంగా ఒక షాడో లాగా, ఒక నీడలాగా మీరు నాకు తారక్కి ఉన్నారు ఎప్పుడు. మీకోసం ఆఖరికి March 25th మేము పడిన కష్టం, మా శ్రమ, అవన్నిటినీ మీ చూడడానికి సినిమా వచ్చేస్తుంది ఫైనల్లీ. ఇంకా నేను ఎలా అంటే, ఇందాకే అన్నారు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి నీకు ఆఖరికి సినిమా వచ్చేస్తుంది కదా అని. ప్రస్తుతం బ్లాంక్, జీరో ఫీలింగ్స్ ఉంది. జస్ట్ ఇవాళ ఇక్కడ ఉన్నందుకు చాలా ఆనందపడుతున్నాను. వెయిటింగ్ ఫర్ మీ అందరూ ఆ సినిమా చూడడానికి. 25th రాజమౌళి గారి మ్యావరిక్ వర్క్ చూడడానికి మీరందరూ రావాలి, చూడండి. కర్ణాటక ఇస్ సచ్ అ బ్యూటిఫుల్ మార్కెట్ ఫర్ అస్. చాలా పెద్ద మార్కెట్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎంత పెద్ద మార్కెట్లో, దాని తర్వాత కర్ణాటక మార్కెట్ అనేది ఎన్నో సంవత్సరాలుగా మాకు చాలా పెద్ద మార్కెట్. దానికి మా లోకల్ డిస్ట్రిబ్యూటర్ అండ్ వెంకట్ గారికి, కేవీఎన్ సినిమా ఎంటర్టైన్మెంట్స్కి ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా దానయ్య గారికి, మోస్ట్ డైనమిక్ ప్రొడ్యూసర్, థ్యాంక్ యూ దానయ్య గారు.
ఎంఎం కీరవాణి గారికి, కీరవాణి గారికి ఇట్స్ అన్ ఆనర్ సార్. మీరు కంపోజ్ చేసిన సినిమా మ్యూజిక్కి నేను ఉండడం అనేది ఇట్స్ అ గ్రేట్ ఆనర్. ఎవ్రీ సాంగ్ వాజ్, ఒక్కొక్క సాంగ్ నేను చెప్పలేను ఎంత బాగుందో. అలాగే మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మీరు వినాలి. చాలా 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 బాగా ఇచ్చారు. ఇట్స్ ప్లెజర్ అండ్ ఇట్స్ ప్రైడ్ ఫర్ మీ, ఫర్ ఆల్ ఆఫ్ అస్. అలాగే రాజమౌళి గారి టీం అందరికీ ఇవాళ చాలామంది ఎన్నో ఫంక్షన్లో మనం చెప్పడం మర్చిపోయాను. నిజంగా ప్రతి ఒక్కరికి రాజమౌళి గారు మెన్షన్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హోల్ ఆర్ఆర్ఆర్ టీం బిహైండ్ ద స్క్రీన్ ఉండి చేసిన వాళ్ళందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. సెంథిల్ గారికి ధన్యవాదాలు. అలాగే ద కోర్ టీం అందరికీ పేరు పేరున, ఎవరైనా మర్చిపోతే నన్ను క్షమించండి. ఎవ్రీ ఆర్టిస్ట్, ఎవ్రీ యాక్టర్ పనిచేసిన ప్రతి కొరియోగ్రాఫర్, ఆల్ ద డాన్స్ మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఖచ్చితంగా అందరూ ఇది థియేటర్కి వెళ్ళే చూస్తారు కదా. థ్యాంక్ యూ సుమ గారు, అండ్ మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్. సరే ఇంక అంతేగా ఇంకెవరు, అదే అడుగుతున్నాను, ఇంకెవరైనా లేరు కదా. ఓకే, ఇంకా ఇచ్చేద్దామా మైక్ తారక్కి. వెల్కమ్ తారక్. Thank you, sir. Young Tiger, NTR sir. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. లేదా జడ్జ్ చేసే అప్పుడంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు. సరే మొహమాటానికి విన్నాను, సరే ఇప్పుడు కుదరదు సార్ అది ఏదో చెప్పాను. చెప్పిన తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 చూశాను, దాని ముందే చూశాను. నాకు పెద్ద స్టూడెంట్ నెంబర్ 1 నచ్చలేదు. నిజంగా నచ్చలేదు. చాలా పెద్ద హిట్, నేను తప్పుగా అనుకోకండి, బట్ సినిమా నచ్చలేదు. ఓకే, తర్వాత కొన్ని రోజులు వర్షం, అప్పుడు ఈశ్వర్ రాఘవేంద్ర రిలీజ్ అయింది, ఇంకా వర్షం స్టార్ట్ అవ్వలేదు. వర్షం జరుగుతుండగా సింహాద్రి రిలీజ్ అయింది. సింహాద్రి రిలీజ్ అయింది. అబో ఆ హిట్, పెద్ద హిట్, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇది విన్నాను. తారక్ పిలిచాడు, దా ప్రివ్యూ చూద్దామని. సో ప్రివ్యూకి వెళ్ళాం. సింహాద్రి చూస్తుండగా నాకు మెంటలెక్కేసింది, పిచ్చెక్కిపోయింది. ఇదేం డైరెక్టర్ రా బాబు, స్టూడెంట్ నెంబర్ తీసిన డైరెక్టర్నా నేను కాదంది, సింహాద్రి తీసాడు. ఇప్పుడు ఏంట్రా బాబు, ఇప్పుడు ఏం చెప్పాలి, ఇలాంటి డైరెక్టర్ని ఇంక లైఫ్లో సినిమా చేయలేను నేను అతను అని అనుకున్నాం. అనుకున్నా ఇంటికి వెళ్ళి ఆలోచించాను, ఓ ఇంక అయిపోయింది, రాజమౌళి, ఎస్ఎస్ రాజమౌళి మనం అసలు ఎప్పుడు చేయలేం. సరే అని ఓకే అయిపోయింది. తర్వాత దిల్ ఆడియో ఫంక్షన్లో ఇటుపక్క వినాయక్ గారు, ఇటుపక్క రాజమౌళి గారు కూర్చున్నారు. సరే ఇప్పుడు ఏం చెప్దాం, ఒకసారి కథ కాదన్నాం, బాగుంది సినిమా చెప్దాం, లేదు ఓవర్గా ఉంటుంది, ఇప్పుడు పెద్ద డైరెక్టర్ కదా, బాగుందంటే ఏదో సినిమా కావాలన్నట్టు ఉంటుందేమో, చెప్పకుండా చాలాసేపు ఉన్నా వినాయక్ గారితో మాట్లాడుతున్నా. సరే ఇంక బాగోదు, ఇంత మంచి డైరెక్టర్ ఏదో తప్పుగా అనుకుంటాడు, సార్ సింహాద్రి సినిమా చూశాను ఎక్స్ట్రాడినరీగా ఉంది అన్నాను. అంతే. అంటే మనం ఒకసారి రేపు కలుద్దాం కాకతీయలో అన్నారు. అప్పుడు ఇంకా వర్షం కూడా రిలీజ్ అవ్వలేదు. వచ్చి కాకతీయలో కూర్చుని అన్నారు, డార్లింగ్ అదే వాట్ ఎవర్ ప్రభాస్ అది ఇది సినిమా మనం అది ఇది అని చెప్పారు. ఓహో ఈయనకి మన మీద ఏం కోపం లేనట్టుందరు, సినిమా చేస్తారనుకుంటా అనుకున్నా. అప్పుడు ఇంకా వర్షం రిలీజ్ అవ్వలేదు. ఆయన అన్నారు, సినిమా ఫ్లాప్లో హిట్ నాకు సంబంధం లేదు, మనం చేద్దాం, మన కాంబినేషన్ బాగుంటుంది, మనం చేసేద్దాం. ఓహో ఇలా కూడా ఉంటారా, సినిమా ఫ్లాప్ హిట్ లేకపోయినా చేసేవాళ్ళు ఉంటారా ఇంత పెద్ద డైరెక్టర్లు, అది కూడా ఒకసారి రిజెక్ట్ చేసిన తర్వాత అనుకున్నా. అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఛత్రపతి చేసాం. ఛత్రపతి చేసినప్పుడు చాలా క్లోజ్ అయిపోయాను ఆయనతో. అంటే ఫస్ట్ నేను నా లైఫ్లో ఇలాంటి మనిషిని చూడలేదు, ఇంకా చూడనేమో. అంటే ఈ మనిషి కాదు, వేరే టైప్ క్యారెక్టర్. అంటే నేను ఒక సినిమాల గురించి మీరు అందరూ చూశారు, విన్నారు, కానీ ఈ మనిషి వేరండి. ఇది అంటే చెప్పాలంటే చాలా ఉంది. Hit
టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.